వెళ్ళే ప్రపంచము ఈ దృశ్య ప్రపంచములో చాలా దూరం పోతే ఉండేది కాదు. మనం వెళ్ళే పరలోకం ఈ దృశ్య ప్రపంచంలో చాలా డిస్టెన్స్ ప్రయాణిస్తే వచ్చేది కాదు. అసలు అది కనిపించని ప్రపంచం అది. మరి అలాగైతే ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడిగి నేను మీకు సమాధానం చెప్పాలి. లేకపోతే మీరందరూ జ్ఞానవంతులే, ఇంటికి పోయినాక క్వశ్చన్ వస్తుంది. మరి మళ్ళీ వచ్చే వారం నేను ఇంకేదో ప్రసంగం ఎత్తుకొని మళ్ళీ పరేషాన్ చేస్తాను. ఇది అడుగుదాం అనుకుంటారు, ఇది మరిచిపోతారు. ఇంటికి పోయినాక ప్రశ్న వస్తుంది ఏంటంటే, చాలా దూరము పోయిన తరువాత, శ్రద్ధగా వింటున్నారా? తక్కువను ముగించేస్తాను నేను. చాలా దూరం పోయినాక ఉండే లోకం కాదు ఇది. ఈ డైమెన్షన్ వేరు, ఆ డైమెన్షన్ వేరు. ఈ కనబడే ఈ దృశ్య బ్రహ్మాండంలో ఎంత దూరం పోయినా పరలోకం రాదు. అది ఈ కనబడే లోకము, కనబడే విశ్వము, కనబడే నక్షత్ర మండలాల్లో ఎంత స్పీడ్ పోయినా, ఎంత దూరం పోయినా నీకు పరలోకం ఎప్పటికీ రాదు. కనిపించని డైమెన్షన్ లోపలికి వెళ్ళాల. అలాగైతే మరి యేసు ఆరోహణమై ఎందుకు వెళ్ళాడు? ఏలియా అగ్ని రథములు, అగ్ని గుర్రముల మీద ఎక్కి ఎందుకు ఆరోహణమైనాడు? యేసు ప్రభువారు ఓలీవల కొండ మీద నుండి పైపైకి అలాగే ఎందుకు వెళ్ళాడు అనేది ప్రశ్న. ఇది వస్తే తర్వాత ఏం రాదా? ఆదినారాయణ తప్పకుండా వస్తుంది. ఇంటికి పోయి నాకు మెసేజ్ పెడతాడు. కాబట్టి నేను చెప్తున్నా, దీనికి జవాబు ఏంటంటే, ఈ కనబడే విశ్వంలోనే ఒక మారుమూలకు పరలోకం లేదు. యేసయ్య ఎత్తబడము, ఏలియా ఎత్తబడము ఎందుకు ఇలా జరిగిందంటే, అదృశ్య ప్రపంచము, ఈ దృశ్య ప్రపంచము ఒక చోట కలుసుకునే ఒక చౌరస్తా ఉంది. అన్ని గ్రహమండలాల ఆత్మలు, ఇప్పుడు నాకు ఒక ఆత్మ ఉందిగా, మీకు ఒక ఆత్మ ఉంది కదా, మీకు ఒక ఆత్మ ఉంది కదా, ఇట్లాగా అన్ని గ్రహమండలాలకు కూడా ఆత్మలు ఉన్నాయి. ఈ గ్రహమండలాల ఆత్మలన్నీ ఒక దగ్గర కలుసుకునే జంక్షన్, ఒక చౌరస్తా ఉంది. గ్రహమండలాల స్పిరిట్స్ అన్నీ కూడా ఒక చోట జాయిన్ అయ్యి కన్వర్జ్ అవుతాయి. అట్లా ఒక చౌరస్తా ఉంది. ఆ స్పాట్కు పోయిన తర్వాత అప్పుడు ప్రీ ప్రోగ్రామ్డ్ డైరెక్షన్. ఇప్పుడు విమానాలు ఎగిరేటప్పుడు డైరెక్షన్ ఎవరు కంట్రోల్ చేస్తారు? గ్రౌండ్ కంట్రోల్. ఆయన వాళ్ళ కింద కంట్రోల్ చేస్తుంటారు. ఇంత హైట్కు పో, ఇంత స్పీడు, ఇంత ఆల్టిట్యూడ్, ఈ యాంగిల్ అంతా ఫిక్స్ అయిన తర్వాత ఇక విమానం పోతూనే ఉంటుంది. పైలట్ గారు సీట్ నుంచి లేచి వచ్చి దిక్కులు చూస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు, టాయిలెట్ పోతాడు, వస్తాడు, విమానం పోతూనే ఉంటుంది. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ది గ్రౌండ్ కంట్రోల్. దే డిసైడ్, దే గైడ్. మళ్ళా పోయి కూర్చుంటాడు. మనకు తెలిస్తే మనకు ముందు భయంతో గుండె ఆగిపోతుంది. బాబోయ్, ఈయన గారు విమానం గాలి వదిలేసి లేచి అటు ఇటు మాట్లాడుతున్నాడు ఏంటి సార్ అని మనం కొంతమంది బలహీనులు అయితే టపకట్టేస్తారు. మళ్ళా ల్యాండింగ్ అప్పుడు ఆయన అవసరం. ఆ డైరెక్షన్లో ఫిక్సప్ చేసిన తర్వాత అది పోతూనే ఉంటుంది. ఇంకా ల్యాండింగ్ అప్పుడు పైలట్ మళ్ళీ అవసరం. ఈ మధ్యకాలం అది చేస్తూనే ఉంటుంది దాని పని. అలాగా ఆ జంక్షన్లోకి పోయిన తర్వాత ముందు ప్రీ ప్రోగ్రామ్డ్ డైరెక్షన్ స్పీడ్ను బట్టి ఏ డైరెక్షన్లో, ఏ కోణములో, ఏ స్పిరిట్ లోపలికి వెళ్ళాలో వెళ్ళి వేల లక్షల కోట్ల సంవత్సరాలు కూడా చేరలేని దూరం
2-3 క్షణాలలో చేరుతాం. అర్థమైందా? లక్షల కోట్ల ఏండ్లు పట్టినా మనం చేరలేము. ముందు వీళ్ళు ఇక్కడి నుంచి లేచి పైకి పోయి ఆ చౌరస్తాకు పోతాం. పోయిన తర్వాత ఆ జంక్షన్లో వీళ్ళు ఈ రథాలకు ముందుగా ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. వీడు ఏ డైరెక్షన్లో ఎంత స్పీడ్లో ఎక్కడికి పోవాలనేది ముందే ప్రోగ్రామింగ్ ఉంటుంది. దాని ప్రకారం ఇంకా 2-3 సెకండ్స్ లోపల పోయి పరలోకంలో దిగుతాయి. ఆ డైమెన్షన్ వేరు. దీన్ని నేను చాలా ఏండ్ల కిందట చెప్పాను. జర్నీ త్రూ డైమెన్షన్స్. జర్నీ త్రూ డైమెన్షన్స్. గుర్తున్నోళ్ళు చేయొత్తండి చూద్దాం. యాకోబయ్య, ఇక్కడెవరు? భూషయ్యనా? కొంతమంది జ్ఞాపకం ఉంది. ప్రభాకర్ గుర్తుందా? చిట్టమ్మ గుర్తుందా? దేవునికి స్తోత్రం. విశ్వములోని విభిన్న కోణములలో ప్రయాణము, దానికంతా కూడా ఒక కన్వర్జింగ్ పాయింట్ ఉంటుంది. ఆ గ్రహము యొక్క ఆత్మ, ఈ గ్రహము యొక్క ఆత్మ చాలా గజిబిజి ఉంటుంది. ఆ చౌరస్తాలో 4 రాస్తాలు కాదు, చౌరస్తా అంటే 4. అక్కడ జంక్షన్లో లక్షల కోట్ల ఛానల్స్ కన్వర్జ్ అవుతాయి. ఆ లక్షల కోట్ల ఛానల్స్ కన్వర్జ్ అయినప్పుడు ఈ హెవెన్లీ చారియట్ ఉంది చూశారు, అక్కడి నుంచి అది ఏ డైరెక్షన్లో పోవాలి, ఎంత స్పీడ్లో పోవాలి అది డిసైడ్ చేసుకొని అటు కట్టుకొట్టగానే రప్పని పోయి పరలోకంలో దిగుతాడు. లేకపోతే ఇంకా ఎక్కడంటే అక్కడ. అలాగ జర్నీ. ఇదంతా హై స్పిరిచువల్ హెవెన్లీ టెక్నాలజీ.